చిత్రాలు చూడరు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. నేనండి సంజన. మీకోసం నేను చాలా అప్డేట్లు అట్టుకొచ్చేసానండి. అవన్నీ ఒక్కోటి మీకు చూపించేస్తానండి. మరి మీరు రెడీయేనా? ఎందుకుండ్రు, నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు చెప్తానా అని వెయిటింగ్ చేస్తా ఉంటారని నాకు తెలుసండి. మరి ఇంకెందుకు లేటు, మొదలెట్టేస్తానండి. ఒకరిది బలం, ఇంకొకరిది తెగింపు. కానీ ఏం లాభం అండి, మధ్యలో భయం వేస్తే ఎంతటి తెగింపు ఉన్నా దెబ్బ తినాల్సిందే కదండి. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా అలాంటి వీడియోనే. అదొచ్చి దాడి చేయాలని చూసిందండి. ఇదేమో తగ్గేదేలే అని తిరగబడిందండి. కానీ అంతలోనే ఏటైందో కానీ భయం వేసి ఒక్కడుగు వెనక్కేసిందండి. అంతే, అదే దాని ప్రాణం మీదకి తెచ్చేసిందండి. ఇదంతా చెప్పుకోవడానికంటే చూసేస్తేనే క్లియర్గా తెలుసుద్ది. బలమున్నోడిదే రాజ్యం, బలవంతుడిదే అధికారం. అయినా కూడా పోరాడి ఓడినా గుర్తింపు ఉంటుంది. ఈ పోరాటం కూడా అలాంటిదే. అడవిలో ఉండే జంతువుల జీవితం ప్రతి క్షణం ఉత్కంఠంగా ఉంటుంది. ఇక్కడ బలం ఉన్నదే బతుకుతుంది. అలా బతుకు పోరాటంలో గెలిచేదే అడవికి రారాజవుతుందన్నమాట. ఆటోమేటిక్గా బలమున్న సింహాలు, పులులదే అప్పర్ హ్యాండ్. సింహం ఒక్కసారి బలంగా పంజా విసిరిందంటే ఎంత పెద్ద జంతువైనా మటాషే. ఇప్పుడిదంతా ఎందుకంటే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఒక సింహం 2 అడవి దున్నలను వేటాడ్డానికి వెంటపడింది. వాటిలో ఒక దున్న ప్రాణభయంతో పరుగందుకోగా మరొక దున్న మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ సింహంతో ఢీ అంటే ఢీ అంది. వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడింది. ఒకానొక టైంలో ఆ దున్న ధైర్యానికి ఆ సింహం ఓసారి వెనక్కి తగ్గడమే కాదండోయ్, కాస్త భయపడ్డట్టు కూడా కనిపించింది. అదే సమయంలో ఎందుకోగాని ఆ దున్న కూడా ఒక్కసారి భయపడి జర్కిచ్చింది. ఎంతైనా సింహం కదా. అదే అదునుగా భావించిన సింహం వచ్చిన ఛాన్సును అస్సలు వదులుకోలేదు. దున్నపై వెనక నుంచి ఒక్కసారిగా అటాక్ చేసింది. అంతే, ఆ దాడికి తట్టుకోలేక దున్న నేలకూలింది. సరిగ్గా అదే సమయంలో మరో సింహం అక్కడకు వచ్చింది. దున్న మెడను పట్టుకుంది. 2 సింహాల మధ్య చిక్కుకున్న దున్న తప్పించుకునేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక పోరాడలేక సరెండర్ అయిపోయింది. కాస్త భయం ఎంతటి ధైర్యాన్నైనా బలహీనంగా మార్చేస్తుందనడానికి నిదర్శనం ఈ ఫైట్. దున్న కాసేపు భయాన్ని వీడి ఉంటే తప్పించుకునే ఛాన్స్ ఉండేది. కాని ఒక్క క్షణం భయపడడంతో సింహం విజృంభించింది. దున్న మట్టి కరిచింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా చూశారు. 38 సెకన్ల ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ సింహాన్ని దున్న అడ్డుకున్న ఆ ఒక్క క్షణం అద్భుతం అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు అడవిలో ఒంటరిగా సింహాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని అన్నారు. ఓసారి మీదకెక్కి ఆ ఊరంతా చూడాలనిపించిందో ఏటో గాని ఉన్న పలంగా పైకెక్కేసిందండి. అది ఎందుకు ఎక్కిందో ఎలాగెక్కిందో కింద ఉన్నోళ్ళకు తెలదు. సర్లే, దానికేదో కింద మీద పడి కిందకి దించుతామంటే అదేమో మాటిందండి. ఓ టీ వెళ్ళి దాన్ని బతిమాలి దించడానికి ట్రై చేద్దామని వెళ్తే నా దగ్గరకు వస్తే దూకేస్తాను అన్నట్టుగా బెదిరించేసిందండి. ఇంకేడ్ చేయడానికి లేక హాల్లో సైలెంట్ అయిపోయి వేరేలాగా ట్రై చేద్దాంలే అనుకున్నారండి. ఆ తర్వాత కథలో ట్విస్ట్ ఏంటో మీరే చూడండి. లవ్వు కోసం కొందరబ్బాయిలు, తమ సమస్యల పరిష్కారానికి మరికొందరు, నిరసన తెలిపేందుకు ఇంకొందరు. ఇట్ట ఎవరికైనా ఏదైనా ఎత్తుగా ఉండే వాటర్ ట్యాంకో, సెల్ ఫోన్ టవరో ఎక్కడం ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు సేమ్ అట్టాంటి సీనే ఒకటి రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కింది మనుషులు మాత్రం కాదండోయ్, ఒక ఎద్దు. మరి దానికేదైనా సమస్య వచ్చిందో లేకపోతే పైనుంచి కిందికి చూస్తే ఎట్టాగుంటుందో చూడాలనుకుందో మొత్తం మీద ఓ ట్యాంక్ ఎక్కింది. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీరాలో
టంకావాస్ గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ ఎద్దు ఏకంగా 60 అడుగుల ఎత్తైన నీటి ట్యాంక్ పైకి ఎక్కింది. మనుషులైతే బతిమాలో భయపెట్టో కిందికి దించడానికి ట్రై చేయొచ్చు. ఆ మోగజీవిని కిందకి దించాలంటే తల ప్రాణం తోకకు రాకుండా ఉంటుందా? అందుకే దానిని దించడానికి ఏకంగా భారీ క్రేన్ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. నీటి ట్యాంక్ మెట్లపై నల్లటి ఎద్దు దర్జాగా నిలబడి ఉన్నట్లు వీడియోలో ఉంది. ఎద్దు నీటి ట్యాంకుపై అంత ఎత్తుకు ఎలా చేరిందో అర్థం కాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ట్యాంకుపై ఎద్దును చూసిన వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అంతే, అధికారులు, పోలీసులు స్పీడ్గా అక్కడకు చేరుకున్నారు. ఓ రెస్క్యూ బృందం ఎద్దు దగ్గరికి వెళ్లడానికి ట్రై చేసింది. ఆ టైంలో అది భయపడి అంత ఎత్తు నుండి దూకేయాలని చూసింది. అంతే, దెబ్బకు ఆ బృందం తమ ప్రయత్నాలను ఆపేసింది. ఎద్దుగారు జాగ్రత్తగా కిందకి దిగండి, లేకపోతే కోఆపరేట్ చేయండి అనేంతలా టెన్షన్ పడ్డారు అధికారులు. ఆ తర్వాత అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఒక క్రేన్ను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. క్రేన్ అక్కడికి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఆపరేషన్ బుల్లక్ రెస్క్యూ మరుసటి రోజు ఉదయానికి పోస్ట్ పోన్ అయిపోయింది. తిరిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యే ముందు ఎద్దు తనంతట తానుగా కిందకి దిగగలిగింది. ఆ ఎద్దు ప్రశాంతంగా కిందకి వచ్చి మొత్తం మీద అందరిని టెన్షన్ పెట్టేశాను కదా అన్నట్టు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. క్రేన్ అవసరం లేకుండానే ఆపరేషన్ సక్సెస్ అయింది. వీడియో మాత్రం వైరల్ అయ్యింది. ఒక ఆయనేమో అర్జెంటుగా పాట పాడేద్దామని బాత్రూమ్కి వెళ్తే అక్కడేమో బుస్సు బుస్సుమని ఓ సౌండ్ వస్తుందండి. దెబ్బకు బెదిరిపోయి లగెత్తుకెళ్ళి విషయం వేరేటోళ్ళకి చెప్తే వాళ్ళేమో ఒక స్ప్రే తీసుకొచ్చి దిగు దిగు రాగా అంటూ పాట అందుకున్నారండి. అలా పాడేస్తే అది బయటకు వచ్చేస్తుందా? ఇక చేసేదేట్లేక ఇలాంటి దాంట్లో మంచి పేరున్నోడిని పిలుచుకొచ్చేసి అసలు కార్యం కానిచ్చేశారండి. ఇంతకీ ఆ నాగరాజు అసలు అక్కడ ఏడ్ చేస్తున్నాడో మీకు చూడాలనుందా? చూసేయండి మరి. వాష్రూమ్కు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఓ వైరల్ వీడియో వార్న్ చేస్తుంది. రాజస్థాన్లోని కోట నగరంలోని నయాపురా ప్రాంతంలోని ఎంబీఎస్ జేకే లోన్ హాస్పిటల్ ఆవరణలో రెసిడెంట్ డాక్టర్ కోసం ఏర్పాటు చేసిన పీజీ హాస్టల్లోకి విషపూరిత పాము ప్రవేశించింది. పామును చూడగానే అక్కడ పనిచేసే వైద్యుల గుండెలు నోట్లోకి వచ్చాయనే చెప్పాలి. దెబ్బకు వారు గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ విషపూరిత నల్లటి నాగుపాము టాయిలెట్ కమోడ్ ద్వారా బాత్రూంలోకి జారిపోయింది. కోబ్రా టాయిలెట్ పైపు ద్వారా కమోడ్లోకి ప్రవేశించి ఆపై హాస్టల్ గదిలోకి ప్రవేశించి ఉంటుందని అనుకుంటున్నారు. టాయిలెట్ బౌల్ లోపల పామును చూపించే వీడియో దృశ్యం వైరల్గా మారింది. భయంకరమైన పామును చూసిన తర్వాత భయంతో జెట్ స్ప్రేను పిచికారీ చేశారు. దాంతో ఆ కోబ్రా జారుకుంటూ నేలపైకి చేరింది. ఈలోపు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత ఫైనల్గా ఆ వ్యక్తి ఆ నాగుపాముని విజయవంతంగా పట్టుకుని లాడ్పూర్ అడవులోకి వదిలేశాడు. అటవీశాఖ అధికారి కూడా ఈ సంఘటనను ధృవీకరించారు. ఉదయం టాయిలెట్లోకి వెళ్లిన రెసిడెంట్ డాక్టర్ ఒకరు హాస్టల్ గదిలో ఒక పామును చూసి భయపడ్డాడు. పాము దాని పడగను విప్పి అక్కడ కూర్చుని ఉండడాన్ని ఆయన చూశారట. వెంటనే పరిస్థితి గురించి ఇతరులకు సమాచారం అందించారు. పాము కనిపించిన తర్వాత హాస్టల్లోని ప్రజలలో భయాందోళన వాతావరణం నెలకొంది. హలో, నేను పెళ్ళాడాలనుకుంటున్నానండి. మీ సిబిల్ స్కోర్ ఎంతుందో ఒకసారి చెప్తారేటి? అదేంటి పెళ్ళంటే పేరెంట్స్ గురించి అడగాలి కానీ ఇలా సిబిల్ స్కోర్ అడుగుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? మీరు చెప్పండి, అప్పుడు నేను కూడా విషయం ఏంటో చెప్తానండి. స్కోర్ని బట్టి కట్నం ఉంటుంది అని అనుకుంటున్నారేమో. అలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు వద్దండి. నేను ఎందుకు అడుగుతున్నానో దానికి ఇన్స్పిరేషన్ ఎవరో మీరే చూడండి, అప్పుడు తెలిసిద్ది.
పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి బాగుండాలి, ఫ్యామిలీ మంచిదై ఉండాలి, పోషించగలిగే స్తోమత కూడా ఉండాలి. దాంతోపాటు కొంచెం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కనుక్కున్న తర్వాత మ్యారేజ్కి ఓకే చెప్పడం మామూలే. అట్టగే అమ్మాయి కూడా అబ్బాయితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవడం సహజమే. కానీ మహారాష్ట్రలో ఇందుకు భిన్నంగా ఓ యువతి తన వరుడి సిబిల్ స్కోర్ను పరిశీలించింది. అతను ఆర్థికంగా స్థిరత్వంగా పక్కాగా ఉన్నాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే తాళి కట్టడానికి ఓకే అంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదో కొత్త ట్రెండ్ అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు గాని ఈ రోజుల్లో దాని గురించి అంత డీప్గా చూడట్లేదు. కాకపోతే ఆ యువతి మాత్రం చాలా ప్లాన్డ్గా ఉంది. మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన ఆ యువతి తన వివాహ సంబంధం కోసం వరుడి ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించింది. వరుడి సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉందని ఫిక్స్ అయిన తర్వాతే అతనితో పెళ్లికి ఓకే చెప్పింది. కొంతమంది అప్పులు చేసి తిరిగి తీర్చలేని సిచ్యువేషన్లో ఉంటారు. పెళ్లికి ముందే అలాంటి పరిస్థితులుంటే కష్టమని ఆ అమ్మాయి అనుకున్నట్టుంది. రీపేమెంట్ సరిగా లేకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది కదా, అందుకే ముందు జాగ్రత్తగా అట్టా చేసిందని, ఇది మంచిదేనని అంటున్నారు. ఇక్కడ ఆ అబ్బాయికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఫిక్స్ అయ్యి మ్యారేజ్కి ఓకే చెప్పిందన్నమాట. కాబోయే భర్త అప్పులు తీర్చలేని వాడైతే ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవని, అందుకే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవాడై ఉండాలని ఆ యువతి అనుకుంది. ఈ రోజుల్లో యూత్ ఇట్టాగే ఆలోచిస్తున్నారనడానికి నిదర్శనం ఇది. సోషల్ మీడియాలో కొందరు ఆ యువతి నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. ఆర్థిక స్థిరత్వం అనేది వివాహ జీవితంలో ఇంపార్టెంట్ అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం అబ్బే అట్టా ఎలా చేస్తుంది, అది తప్పని వ్యతిరేకించారు. అప్పులు టైం ప్రకారం తీర్చకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, అంతమాత్రాన పెళ్లికి నో చెప్పేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అట్టాగైతే ఇండియాలో చాలా మంది పెళ్లి కాని ప్రసాదుల్లాగే మిగిలిపోతారని అంటున్నారు. యాండే రోడ్డేమి మన బాబుగారి సొమ్ము కాదు కదండి. ట్యాక్స్ కట్టేస్తామని చెప్పి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోతామంటే ఇదిగో ఇలాగే అయిపోద్దండి. పాపం రోడ్ల మీద ట్యాక్సులు కట్టనోళ్ళు కాకుండా అది అవసరం లేనివి కూడా ఉంటాయని మర్చిపోతే ఎలాగండి. ఓసారి రోడ్డెక్కామంటే వెనక ముందు చూసుకోవాలి కదా, లేకపోతే ఇలాగే బతుకు జీవుడా అంటూ పరలోక ప్రాప్తి సిద్ధిరస్తు అంటూ అయిపోవాల్సిందండి. ఇదేదో నేను కామెడీకి చెప్పట్లేదండి, మీరు కూడా కూసంత జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నానండి. ఎంతైనా మీరంటే నాకు చాలా ఇష్టం కదండి. అందుకే అంటారు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకుని అటెన్షన్గా ఉండాలని, లేకపోతే ఇదిగో ఇలాగే అవుతుంది. కాకపోతే పాపం ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. కాకపోతే జాగ్రత్తగా ఉండడం వల్ల జరిగేదేదో కొంచెం తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. రాజస్థాన్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. వీధిలో తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై సడన్గా ఒక ఎద్దు దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ పాపం ప్రాణాలు వదిలేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్లోని బలోత్రా ప్రాంతంలో వీధిలో సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిపై సడన్గా ఎద్దు దాడి చేయగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జంతువుల పట్ల జనాలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తోంది. ఈ ఘటన బలోత్రాలోని బల్దేవ్జీకి పోల్ ప్రాంతంలో 2 రోజుల క్రితం సాయంత్రం పూట జరిగింది. మోతీలాల్ అగర్వాల్ అనే వ్యక్తి స్వీట్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే అతను ఇంటి నుంచి తన షాప్కు బయలుదేరాడు. లేచిన వేళ విశేషమో ఏమో కాని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న అతడిని ఎద్దు రూపంలో మృత్యువు వెంటాడింది. రోడ్డు మీద వెళ్తున్న అతడు ఆ పక్కనే ఉన్న ఎద్దును చూసుకోలేదు. అదొక్కసారిగా వెనక నుంచి దూసుకొచ్చి తన కొమ్ములతో ఎత్తి కుదేసింది. నేలకేసి అతడిని విసిరి కొట్టింది. ఆ తర్వాత తానొచ్చిన పనైపోయిందన్నట్టు ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దాడిలో అగర్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసిన స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్కు తీసుకువెళ్లారు.
కానీ అతడి ఆయుష్ తీరిపోయింది. మరోవైపు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వాటిని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. జంతువులతో జనాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని కొందరు కామెంట్స్ చేశారు. ఆ వ్యక్తి దాని జోలికి వెళ్లకపోయినా అది అతనిపై ఎందుకు దాడి చేసిందోనని మరొకరు కామెంట్ చేశారు. ఆయుష్ తీరిపోతే అంతేనని కొందరు వేదాంత ధోరణిలో అభిప్రాయపడుతున్నారు. అదొక్కటి వచ్చి కొడితేనే ఇంత లావును వాచిపోద్ది. అలాంటిది కొన్ని వేలలో ఆ వచ్చో మనసు మీద అడిపోతే గేటవుద్ది, ఏం కాదు అంటున్నారు ఆయన గారు. మనకేమో సోర్దానికే టెన్షన్ వచ్చేస్తుంది. ఆయన గారు మాత్రం అవేదో చక్కెర గింతలు ఎట్టేస్తున్నట్టుగా తెగ ఇదే పోతున్నారండి. మరి ఆయన బాడీలో తేనెట్టుకుని పుట్టేశాడో ఏటో గాని అవన్నీ తెగ ముద్దు చేసేస్తున్నాయండి. హాయ్ తేనెటీగ కనిపిస్తే చాలు వామ్మో అనుకుంటూ పరుగులు తీయాల్సిందే. ఎందుకంటే అది కుట్టిందంటే అంతే. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. కాని అలాంటిది వేల కొద్దీ తేనెటీగలు ఒంటిపై వాలితే అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది కదా. కాని ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహార్ జిల్లాకు చెందిన రాజేంద్ర త్యాగికి మాత్రం అవంటే ఎంతిష్టమో. తేనెటీగలతో ఎంచక్క ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సుమారు 50,000 తేనెటీగలు అతని శరీరాన్ని పూర్తిగా కప్పేసినా అస్సలు టెన్షన్ పడడు. అన్ని తేనెటీగలు అతడి శరీరంపై ఉన్నా ఒక్కటి కూడా కుట్టదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రాజేంద్ర త్యాగికి తేనెటీగలతో 30 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉంది. వర్షాకాలంలో పూలు దొరక్క తేనెటీగలు ఆహారం కోసం ఇబ్బంది పడుతుంటాయి. అప్పుడు రాజేంద్ర రోజూ వాటికి ఆహారం అందిస్తాడు. అందుకే స్థానికులు అతడిని తేనెటీగల ప్రేమికుడు అని పిలుస్తారు. అతడు రాణి ఈగను చేతిలోకి తీసుకుని మరో పెట్టెలోకి మార్చగలడు. రాణి ఈగ ఎక్కడికి వెళ్తే మిగతా ఈగలన్నీ అక్కడికే చేరతాయి. అందుకే అవి రాజేంద్ర మాట వింటాయన్నమాట. 1990లో డిగ్రీ పూర్తి చేసిన రాజేంద్ర 1993లో హరిద్వార్లోని శాంతికుంజ్లో తేనెటీగల పెంపకంపై ట్రైనింగ్ తీసుకున్నాడు. 1997 నాటికి సొంతంగా తేనెటీగల ఫామ్ ఏర్పాటు చేశాడు. 1-2 పెట్టెలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు వేలాది తేనెటీగలతో విడదీయరాని ఫ్రెండ్షిప్గా మారింది. ఆయన వాటికి ఎలాంటి హాని తలపెట్టాడు. అవి కూడా ఆయనకు ఎలాంటి హాని తలపెట్టవు. వాటినెంతో ప్రేమగా చూడడం వల్లే అవి తనను కుట్టకుండా ఉంటాయని చెబుతాడు రాజేంద్ర. మొత్తం మీద జంతువైనా కీటకాలైనా ఇంకేదైనా సరే మనం డీల్ చేసే దాన్ని బట్టే ఉంటుందని రాజేంద్ర రుజువు చేస్తున్నాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్ అద్దరిపోద్ది అనే గ్యారంటీతో అందరూ ఎదురు చూస్తా ఉంటే అది తీస్తున్న ఆయనకేమో ఇప్పటిదాకా తీసింది నచ్చలేదంటండి. అలా నచ్చకపోతే ఎలాగండి? ఆయన అనుకున్నదే కదా తీశాడంటారా? ఆయన ఇంకా ఏదో అనుకున్నాడేమో, అందుకే మళ్ళా తీసిన దాన్నే తీయాలి అని అనుకుంటున్నారంట. మరి ఆయన ఏటి తీశాడో ఎప్పుడు తీస్తాడో కానీ ఇటు పక్క ఆ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడిపోతున్నారండి. హాయ్ నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా డ్రాగన్. ఎందుకంటే ఆ సినిమాకు కుదిరిన కాంబినేషన్ అలాంటిది. జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రెడీ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు గ్యారంటీగా కొడుతుందనే హోప్స్తో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పై చాలా సీన్లు షూట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇప్పటిదాకా షూట్ చేసిన రష్ను డైరెక్టర్ చూసిన తర్వాత అబ్బే అనుకున్నట్టు రాలేదని అసంతృప్తిగా ఉన్నారని టాక్. అందుకే మొత్తం రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. అదొక్కటే కాదండోయ్, స్క్రిప్టులో కూడా భారీ మార్పులు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు 45 రోజుల పాటు తీసిన సీన్లన్నీ డంపులో వేయాల్సిందేనా అనే డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్ షూట్ జరుగుతోంది.
కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి కొంతకాలం గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్క్రిప్టుని గ్యారేజ్కి తీసుకువెళ్లి రీజేర్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. ఆ తర్వాతే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలన్న ప్లాన్లో ఉన్నారట. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నాడట. ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ప్రస్తుతం సైలెంట్గా కానిచ్చేస్తున్నారట. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. కానీ ఇప్పుడు మళ్లీ రీషూట్ అంటే అదెప్పటికి కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికి కావాలి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయిపోద్దనే టాక్ వినిపిస్తుంది. మరి ఇదెంతవరకు నిజమవుతుందో చూడాలి. ఏంటి ఇయాల్టి విషయాలు, మళ్ళా మరిన్ని కొత్త విషయాలతో రేపు కలిసేసుకుందామండి. అంతటిదాకా మీరు రెస్ట్ తీసుకోకుండా మా 99 టీవీ చూస్తా కూర్చోండి. మరి నేను వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్, జాగ్రత్త.